జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోకి వెళ్లి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. గతంలో 10 సంవత్సరాలు తను ఏమేం చేశాడనేది ఎన్నికల తర్వాత ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే విధంగా సమాధానం ఇస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజ స్వరూపం బయట పెడతానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వీడియోలు చూపెట్టుకుంటా సంవత్సర కాలంలో ఈ పని చేస్తా అన్నాడు, సంవత్సర కాలంలో ఆ పని చేస్తాను అట్లూరి లక్ష్మణ్ కుమార్ అని ఎన్నికల ప్రచారంలో గ్రామాలలో పోయి నా వ్యక్తిగతంగా ఇన్నిసార్లు ఎట్లా ఓడిపోయింది అని చెప్పి మాట్లాడే కొప్పుల ఈశ్వర్కు ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తెల్లారి నువ్వు ఈ 10 సంవత్సరాలు చేసినా నీ భాగవతం నీ గొప్పతనం మొత్తం ప్రజల ముందు పెడతా. నువ్వు 10 సంవత్సరాలకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గంలో చేసినటువంటి నీ గొప్పతనం అంతా కూడా మీడియా ముందు పెడతాను. నేను 18వ తారీఖు రోజు 12 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్తా. ఇలా ప్రజల మధ్యలో గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. మంత్రి అయిన తర్వాత ఆ శాఖ మంత్రిగా ఉండి నువ్వు అంటే నేను ఏ శాఖ చేసినావు అదే శాఖ నువ్వు చేసినావు. ఒక్క ఎస్సీ బిల్డింగ్ కట్టియలే, ఒక్క మైనార్టీ బిల్డింగ్ కట్టియలే. నువ్వు ఆ శాఖ మంత్రి అయ్యింది. నువ్వు నా మీద వ్యక్తిగతంగా వీడియోస్ పెట్టుకుంటా లక్ష్మణ్ కుమార్ సంవత్సర కాలంలో చేస్తాడు అని మాట్లాడి అబద్ధాలు అంటున్నారు. అబద్ధాల కేర్ ఆఫ్ నీ పార్టీ, మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తానని తలనారుకుంటాను. నీ కేర్ ఆఫ్ మీ పార్టీ. ఏదేమైనా కూడా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లలో ప్రచారంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు రేపు 18వ తారీఖు 12 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. నీ ధర్మపురి నియోజకవర్గంలో 2009 నుంచి 2014, 14 నుంచి 18, 18 నుంచి 23 వరకు నీ రాజ్యాన్ని నువ్వు చేసిన అరాచకాలు మొత్తం నీ ప్రజల ముందు పెడతావు.